అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ. ముఖ్యంగా మనకి ఏంటంటే యోగిని దశలు అనేది ఒక విధానం అనేది ఉంది. వింశోత్తరి దశ ఏ విధంగా ఉంటుందో యోగిని దశ కూడా అంత ప్రాచుర్యం పొందిన దశగా చెప్పబడుతూ ఉంటుంది. కానీ యోగిని దశను క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. పరాశర మహర్షి మనకేంటంటే తెలియజేసిన నక్షత్ర దశల్లో యోగిని దశ విధానం కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన దశగా చెప్పబడుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశాల యందు వింశోత్తరి దశ ఎంత ప్రాచుర్యం పొందిందో అదేవిధంగా ఉత్తర భారతదేశాలలో మనకి యోగిని దశ విధానం చూస్తూ ఉంటారు. మనం ఏంటంటే వింశోత్తరి దశ చూసేసి వెళ్ళిపోతూ ఉన్నాం, ఇది జరుగుతుంది అది జరుగుతుందని. కానీ ఎక్కడైతే ఉత్తర భారతదేశాలలో ఉన్నట్టయితే వాళ్ళు యోగిని దశను మాత్రమే పరిశీలన చేస్తూ ఉంటారు. అంత ప్రాచుర్యం పొందింది అక్కడ మనకి. ఈ యోగిని దశ విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా పరాశర మహర్షి తన గ్రంథంలో నిక్షిప్తంగా రాశాడు. ఈ యోగిని దశ విధానాన్ని గురించి మానసాగరి అనేటువంటి దాంట్లో దీన్ని పేర్కొన్నాడు, ఈ యొక్క యోగిని దశ గురించి. అందుకని మానసాగరి పరాశర మహర్షి యోగ సిద్ధాంతం పుస్తకం ఉంది, లేదా మానసాగరి యోగ సిద్ధాంతం పుస్తకం ఉంది. మానసాగరి దాంట్లో ఇది మొత్తం కూడా పేర్కోవడం అనేది జరిగింది, చెప్పడం జరిగింది. వీటి ఫలితాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయని, వింశోత్తరి దశక విధానం ద్వారా వాస్తవ పరిస్థితులకు ఫలితాలు సరిపోకోకుండా ఉండటమే జరుగుతుంటుంది ఎక్కువగా. కానీ యోగిని దశకు అట్లా ఉండదు. యోగిని దశ ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా నిష్పత్తమానం ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అంత పర్ఫెక్ట్ యోగిని దశ. యోగిని దశ చాలా టఫ్గా ఉంటుంది. యోగిని దశలో మొత్తం 36 సంవత్సరాలు ఉంటాయి. యోగిని దశలో మొత్తం 36 సంవత్సరాలు ఉంటాయి. మొత్తం 8 యోగినులుగా అంటారు 8 యోగినులు. వీటిలో చంద్రగ్రహం నుండి రాహు వరకు యోగినులు ఉంటాయి. చంద్రగ్రహం నుండి రాహు వరకు మనకి యోగినులు ఉంటాయి. కేతుగ్రహమునకు యోగిని అనేది పేర్కొనబడలేదు. యోగిని దాంట్లో కేతుగ్రహానికి యోగిని పేర్కొనబడలేదు. 36 సంవత్సరాలు పూర్తి కాగానే మరలా మొదటి యోగ దశ కాలం ప్రారంభమవుతున్నదే దీని సిద్ధాంతం. యోగిని దశ తెలుసుకునే పద్ధతి కూడా టఫ్గా ఉండే పద్ధతి అది. ముఖ్యంగా యోగిని దశ అనేది ఏ విధంగా తెలుసుకుంటారంటే జన్మ నక్షత్రమును, అంటే జన్మ నక్షత్రం అశ్విని నుండి జన్మ నక్షత్రం అశ్విని నుండి 8వ లెక్కించి, అంటే అశ్వి దగ్గర నుంచి జన్మ నక్షత్రం 8దో లెక్కించి దానికి 3 కలిపి 8 చేత భాగారం చేస్తే శేషం 1 వచ్చినట్టయితే మంగళ యోగిని దశ, 2 వచ్చినట్టయితే పెంగళ యోగిని దశ, 3 వచ్చినట్టయితే మనకి ధాన్య యోగిని దశ, 4 వచ్చినట్టయితే భ్రౌమార యోగిని దశ, 5 వచ్చినట్టు భద్రక యోగిని దశ, 6 వచ్చినట్టు ఉల్కా యోగిని దశ, 7 వచ్చినట్టు సిద్ధ యోగిని దశ, 8 వచ్చినట్టు సంకట యోగిని దశగా చెప్పబడుతుంది. 8 యోగిని దశలు మాత్రమే ఉన్నాయి మనకి. గ్రహాలు 9, అంటే 9 వింశోత్తర దాంట్లో రవి చంద్ర కుజ ఏమన్నా రాహు గురుడు వస్తారు, గురుడు శని వస్తారు, ఈ విధంగా అన్నమాట. దీంట్లో ఈ విధంగా చెప్పబడుతుంది. 8వది సంకట యోగిని దశతో మళ్ళీ ముందుకు దశలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. పట్టికలో చూపిన విధంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఒక పట్టికనే మీకు చూపిస్తుంది. యోగిని దశ పట్టిక చూడండి, ఇక్కడ చార్ట్లో కనిపిస్తుంది. యోగిని దశల్లో జన్మ నక్షత్రానికి ఎదురుగా ఉన్న యోగిని దశ జాతకుడి ప్రారంభ యోగిని దశ అవుతుంది. జన్మ నక్షత్రానికి ఎదురుగా ఉన్న యోగిని దశ జాతకుని ప్రారంభ యోగిని దశ అవుతుంది. ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకుందాం. ఒక వ్యక్తి 1978 10 నెల 6వ తారీఖున ఉదయం 6:30 జన్మించాడు. అతనిది అనురాధ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశి, కన్యా లగ్న జాతకుడు. 6-10-1978 అనుకోండి, ఎటైనా వేసుకోండి. అనురాధ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశి, కన్యా లగ్నం. అనురాధ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రానికి మనకి 17వ నక్షత్రం అవుతుంది. అనురాధ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం నుండి మనకి 17వ నక్షత్రం. అంటే అశ్విని నక్షత్రం నుంచి మనం మొదలుపెట్టినట్టు అనురాధ నక్షత్రం 17వ నక్షత్రం. దానికి 3 కలిపితే 20 వస్తుంది. దాన్ని మళ్ళీ 8 చేత భాగిస్తే మనకి ఎంత శేషం 4 వస్తుంది. 4 వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటాం మనం బ్రోమరీ దశగా చెప్పబడుతుంది. బ్రాహ్మరీ దశ, బ్రాహ్మరీ యోగ దశగా చెప్పబడుతుంది. అంటే ఆ జాతకుడికి ఆ దశ అనేది ప్రారంభమవుతుంది. ఈజీ. ఇక్కడ ఏంటంటే చంద్రుడు 5 డిగ్రీల 14 సెకండ్ల
14 నిమిషాలు, అంటే 5 degrees 14 minutes అంటే 5 డిగ్రీల 14 నిమిషాల్లో ఉంటాడు చంద్రుడు. ముఖ్యంగా అనురాధ నక్షత్రం బ్రహ్మారి దశలతోని ఉన్న జాతక ప్రారంభం అనేది భామారి దశగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ దశాశేషం చంద్రుడికి 5 డిగ్రీల 14 డిగ్రీలను అనుసరించి పట్టిక ప్రకారంగా 5 డిగ్రీలకు దశాశేషం 3 సంవత్సరాలు 6 నెలలు. 14కి పట్టికకి మీకు పట్టిక కనిపిస్తుంది చూడండి. 14కి పట్టికకి 2.2 ప్రకారంగా 25 రోజులు 4 గంటల 48 నిమిషాలు తీసేయాలి మనం. మీకు ఒక చార్ట్లో మీకు వివరంగా చెప్తాను. ఇది 3 సంవత్సరాలు 6 నెలల నుండి మనకి 25 రోజులు తీసేస్తే మనకి 3 సంవత్సరాలు 5 నెలల 5 రోజులు దశా పరిమితి అనేది ఉంటుంది. దీని జన్మ సంవత్సరాన్ని కలపాలి. అంటే 1978 10/6కి జనానికి మనము 3/5 జనన కాల భౌని దశని దాన్ని భుక్తి అంటున్నాం, మనం భుక్తి శాసం అంటాం. అది అంటే 1978 10/6కి 3/5 జనన శేషాన్ని కలిపినట్లయితే 1982 3/11 అవుతుంది. అప్పుడు ఇది భౌమి దశ యొక్క కాలం అనేది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏమంటే భద్రక యోగం, భద్రిక దశ ప్రారంభమవుతుంది. భద్రిక దశ అనేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కలిపితే 1987 3/11 వరకు ఉంటుంది. దాని తర్వాత ఉల్కాదశ 6 సంవత్సరాలు కలిపితే 1993 3/11 వరకు ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ దశా సిస్టంలో మనకి శుక్రమాస 20 సంవత్సరాలు, శుక్రుడి తర్వాత వచ్చి రవి మహాదశ 7 ఏళ్ళు, అంటే 20 అట్లా అన్నమాట కలుపుకుంటూ వెళ్ళటమే. సిద్ధదశ 7 సంవత్సరాలు కలిపితే 2003 వస్తుంది. దాని తర్వాత మనకేంటి సంకట దశ అనేది మనకి 8 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2003 మళ్ళీ 8 సంవత్సరాలు కలిపితే 2008 3/11 వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేది దశ ఏంటంటే మంగళ దశ కేవలం 1 సంవత్సరమే ఉంటుంది. దానికి 1 సంవత్సరం కలిపితే ఏమవుతుంది 2008 3/11, మళ్ళీ 1 సంవత్సరం కలిపితే 2009 3/11 వరకు ఉంటుంది. దాని తర్వాత వచ్చేది ఏంటి పింగళ దశ అనేది 2 సంవత్సరాలు కలిపితే మనకి ఏంటంటే 2009 3/11 వచ్చింది కాబట్టి 2009కి మళ్ళీ మనం పింగళ దశ 2 సంవత్సరాలు కలిపితే 2011 3/11 వరకు ఉంటుంది. దాని తర్వాత ధాన్య దశ మళ్ళీ 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2011కి మళ్ళీ 3 సంవత్సరాలు కలిపితే 2014 వస్తుంది. 2014 3/11 వరకు ఉంటుంది. దాని తర్వాత వచ్చే దశ ఏంటంటే భామారి దశ 4 సంవత్సరాలు ఉంటుంది. దీన్ని కలిపితే 2014, అంటే 2014కి మళ్ళీ 4 సంవత్సరాలు కలిపితే 2018, అంటే 2018 3/11 వరకు మనకి బ్రాహ్మణ దశ నడుస్తుంది అని చెప్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే దశ భద్రిక దశ మనకి 5 సంవత్సరాలు కలిపితే మళ్ళీ 2000, అంటే 2018కి మళ్ళీ 5 కలిపితే 2023 3/11 వరకు మన భద్రిక దశ నడుస్తుంటుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ విధంగా ఎవరికి వారు తమ జాతక చక్రం ఆధారంగా యోగిని దశలు అనేది గుర్తించాలి. ముఖ్యంగా యోగిని దశల విషయాలలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయాలి. భుక్తి అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. వింశోత్తరి దశని ఎంత విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నామో మీకు ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్లలో ఈ దశల గురించి కూడా చెప్పబడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ అంతర్దశలు కూడా ఉన్నాయి. మళ్ళీ అంతర్దశలు కూడా చెప్పుకోవాలి మనం. మొదటి బ్రహ్మారి దశలో మళ్ళీ మనకి అంతర్దశ భౌమారి అవుతుంది, కుజుల్లాగా. బ్రహ్మారి దశ మళ్ళీ 5 నెలల 10 రోజులు. బ్రహ్మారి దశలో భద్రిక అంతర్దశ 6 నెలల 20 రోజులు. బ్రాహ్మణ దశ ఉలకాంతర్దశ 8 నెలలు. బ్రాహ్మణ దశలో సిద్ధ అంతర్దశ మళ్ళీ 9 నెలల 10 రోజులు. బ్రాహ్మణ దశలో సంకట అంతర్దశ 10 నెలల 20 రోజులు. బ్రాహ్మణ దశలో మంగళ అంతర్దశ మళ్ళీ 1 నెల 10 రోజులు. మళ్ళీ బ్రాహ్మణ దశలో పెంగళ, అంటే అంతర్దశలు అనమాట ఇవన్నీ కూడా. మళ్ళీ 8 దశకి మన 8 అంతర్దశలు స్టార్ట్ అవుతాయి. మీకు పట్టిక చూస్తే ఇప్పుడు మీకు పట్టిక కనిపిస్తుంది చూడండి. ఒకటి బ్రాహ్మణ దశలో పెంగళ అంతర్దశ 2 నెలల 10 రోజులు. బ్రాహ్మణ దశలో ధాన్య అంతర్దశ 4 నెలలు. ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యోగిని దశలో కొన్ని శుభఫలితాన్ని కొన్ని అశుభ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్గా ముఖ్యంగా గమనించాలి. యోగిని దశల్లో కొన్ని శుభఫలితాన్ని కొన్ని అశుభ ఫలితం. ఇప్పుడు శని ఉన్నాడు, మనకి శుభఫలితం అశుభ ఫలితం అనేది మనము జాతక చక్రాన్ని అనుసరించి చెప్పగలుగుతున్నాం. ఈ వర్గీకరణ సాధారణంగా ముఖ్యంగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆ గ్రహాల యొక్క అధిపతులు
స్థానాలు బట్టి లగ్నాలను అనుసరించి శుభత్వాలు అనేది మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడంటే శుభయోగిలో చెప్పబడుతున్నాయి. ఏవి మంచి దశలు? ఇప్పుడు మనం 8 దశలు చెప్పాం. 8 దశలు ఏవి మంచి దశలు? ముఖ్యంగా మొదటిది మంగళ అంటే చంద్రుడు, కాబట్టి మంగళ యోగిని దశ యోగిస్తుంది. రెండవది ధాన్యం అంటే గురుడు, కాబట్టి ధాన్య గురువు యోగిని దశ లభిస్తుంటుంది. భద్రిక అంటే బుధుడు కాబట్టి ఆ యోగ దశ యోగంలో ఉంటుంది. తర్వాత సిద్ధ, ఇదేంటంటే శుక్రుడు సంబంధించిన కాబట్టి ఇది యోగిస్తుంది. తర్వాత అశుభ యోగాలకు సంబంధించి అశుభ యోగిని దశలు, పింగళ రవి వస్తాడు, బ్రోమారి కుజుడు వస్తాడు, ఉల్క శని వస్తాడు, సంకట రాహు వస్తాయి. ఇవి యోగించవు. అంటే రవి కుజుడు శని రాహు వచ్చినటువంటి ఈ దశలు అనేది యోగించగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా మనము ఈ దశల్ని యోగిని దశల్ని మనం క్యాల్కులేట్ చేయాలి. ఏదైతే వింశోత్తరి దశలో చూడలేనటువంటి క్షుణ్ణమైన పరిశీలనను కూడా ఈ యోగిని దశలో మనకి అద్భుతంగా చూపిస్తుంటుంది. కానీ ఇది చాలా పెద్ద చాప్టర్. వింశోత్తరి దశ ఎంత పెద్ద చాప్టరో ఇది కూడా అంత పెద్ద చాప్టర్. కాబట్టి దీన్ని అనుసరించి నేను ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. యోగిని దశలు ఎలా చూడాలి, యోగిని దశల క్యాలిక్యులేషన్. ఎందుకంటే వింశోత్తరి దశలో కూడా మనకు తెలియనటువంటి చాలా రకమైన మరణ భయాన్ని, ప్రమాదాల్ని, జరిగేటువంటి సిచ్యువేషన్స్ని, సంతానాన్ని, భోగాన్ని, భాగ్యాన్ని మొత్తాన్ని కూడా మనకి యోగిని దశలో కనిపిస్తుంది. అంత సూక్ష్మమైన దశ అది యోగిని దశ. కానీ దాన్ని ఇప్పుడు చాలా టఫ్గా ఉండటం వల్ల దాన్ని మనం గమనించలేకపోతున్నాం. వింశోత్తరి దశ మనం నేర్చుకున్నాం, బండ గుర్తులో పెట్టుకున్నాం. ఏంటి శనిలో వచ్చాడు, శనిలో రాహు, నాకు శనిలో రాహు వచ్చాడండి, నాకు చాలా రకాల భయాలు కలుగుతున్నాయండి, ఇవన్నీ అంటే ముందేవాడు అది ముందే భయపడతాడు. కానీ అదే యోగిని దశలో మీకు ఏ గ్రహం వచ్చిందనేది క్యాలిక్యులేట్ చేసినట్టయితే యోగిని దశలో యోగించినా కానీ మీకు శని మహాదశ రాహు యోగిస్తాడు. ఆ విధంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో వింశోత్తరి దశకి ఎంత ప్రాముఖ్యం పొందిందో దీనికి యోగిని దశలకు కూడా అంత ప్రాముఖ్యత పొందింది. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏ విధంగా చెప్పాను కామెంట్ చేయండి. మీకు ఇంకా దీనిపైన సందేహం ఉన్నట్టయితే కింద కామెంట్ తెలియజేయండి. అందరు వీడియోని దయచేసి లైక్ చేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ కాకోకుండా వీడియోస్ చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కొమర్రాజు.